తులారాశి వారు ఆగస్టు 5 నుంచి 8వ తేదీ వరకు మీ జీవితంలో జరిగే ఒక సంఘటనను మీరు ఇప్పుడు చిన్నదిగా తీసుకుంటే తర్వాత ఎందుకు వినలేదా అని అనుకునే పరిస్థితి మీకు రావచ్చు. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలోకి వస్తే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే గ్రహస్థితులు ఒక ఆశ్చర్యకరమైన సంకేతాన్ని ఇస్తున్నాయి. అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్కి స్వాగతం. తులారాశి వారు ఆగస్టు 5, 6, 7, 8 తేదీలు సాధారణ రోజులు కావండి. ఈ 4 రోజుల్లో గ్రహాల కదలికలు మీ జీవితంలో కొన్ని నిశ్శబ్దాలు మార్పులను ప్రారంభిస్తున్నాయి. ఇప్పటి వరకు నిలిచిపోయిన ఒక విషయం అకస్మాత్తుగా కదలడం మొదలు అవుతుంది. అదే సమయంలో మీరు అసలు ఊహించని ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ప్రదేశం ఆధారంగా చూస్తే వ్యక్తిగత జాతకం మాత్రమే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చెప్పేది తులారాశి వారికి సాధారణంగా గ్రహస్థితుల ఆధారంగా కనిపించే ఫలితాలు మాత్రమే. మీ అదృష్టం, మీ వ్యక్తిగత జాతకం అనుకూలిస్తే ఈ ఫలితాలు మీ జీవితంలో మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ మంచినే కోరుకుంటారని అనుకోవద్దు. మీకు దగ్గరగా ఉన్న వారిలో ఒకరు మీ నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో దైవ అనుగ్రహం వల్ల మీరు ఒక పెద్ద తప్పును తప్పించుకునే యోగం కూడా కనిపిస్తుంది. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి ఈ సమయంలో మీ జీవితంలోకి వస్తే ఆ పరిచయం సాధారణం కాదు. అది ఉద్యోగం, వ్యాపారం, స్నేహం లేదా కుటుంబ సంబంధం రూపంలో రావచ్చు. మొదట చిన్న విషయంగా అనిపించిన ఆ వ్యక్తి వల్ల మీ భవిష్యత్తులో ఒక ముఖ్యమైన మలుపు తిరిగే అవకాశం ఉంది. అయితే తొందరపడి నమ్మకండి. అలాగే కారణం లేకుండా దూరం కూడా పెట్టకండి. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయమే ఆ బంధం ఎలా మారుతుందో నిర్ణయిస్తుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఆగస్టు 7, 8 తేదీల్లో జరగబోయే ఒక గ్రహ మార్పు మీ ధనం, కుటుంబం, ఉద్యోగం, అదృష్టంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారు మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూస్తున్నారంటే ఒక కారణం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే విషయాలు తులారాశి వారిలో చాలామందికి నిజంగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆగస్టు 6 నుంచి పరిస్థితులు నెమ్మదిగా మీ వైపు తిరగడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒక బాధ, ఒక ప్రశ్న లేదా ఒక ఎదురు చూపు ఇప్పుడు సమాధానం దొరికే అవకాశంలో అడుగు పెడుతుంది. కానీ ఆ సమాధానం మీరు ఊహించిన వ్యక్తి నుంచి కాకుండా అసలు ఊహించని చోటు నుంచి రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదే సమయంలో మీ ఇంట్లో ఒక ముఖ్యమైన చర్చ జరగవచ్చు. మొదట చిన్న మాటతో మొదలైన ఆ సంభాషణ చివరకు ఒక పెద్ద నిర్ణయానికి దారి తీసే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగం చేసే వారికి 4 రోజులు చాలా కీలకం. మీ కష్టాన్ని ఇప్పటి వరకు గుర్తించని వారు కూడా ఇప్పుడు గుర్తించే పరిస్థితి రావచ్చు. అధికారులు ఇప్పుడు మీపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం కూడా ఉంది. అది ఒక కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు. వ్యాపారం చేసే వారికి నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాలనుకుంటే ఒక్కసారి కాదు, 2 సార్లు ఆలోచించండి. ఈ సమయంలో తీసుకునే చిన్న ఆర్థిక నిర్ణయం తర్వాత పెద్ద ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కూడా ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుంది. చాలా రోజులుగా దూరంగా ఉన్న ఒక బంధువు లేదా స్నేహితుడు మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం ఉంది. ఆ పరిచయం మీ ఇంట్లో సంతోషాన్ని తీసుకురావచ్చు. అయితే అందరికీ మీ రహస్యాలు చెప్పడం మాత్రం మంచిది కాదు. మీ విజయాన్ని చూసి నిశ్శబ్దంగా అసూయపడే వ్యక్తులు కూడా మీ చుట్టూ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు మరోసారి ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి గురించి చెప్పాలి. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వస్తే మొదట్లో పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోవచ్చు. కానీ ఆ రోజులు గడిచే కొద్దీ ఆ వ్యక్తి చెప్పే ఒక మాట, చేసే ఒక సహాయం లేదా తీసుకునే ఒక అవకాశం మీ జీవిత దిశనే మార్చే పరిస్థితి రావచ్చు. అదే సమయంలో భావోద్వేగంతో కాకుండా తెలివిగా వ్యవహరిస్తే ఈ బంధం మీకు అదృష్టం ద్వారాలను తెరవగలదు. కానీ ఇంకా అసలు విషయం ముందుంది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రహాల ప్రభావం వల్ల తులారాశి వారి అదృష్టంలో జరిగే మార్పులు ఎవరు జాగ్రత్తగా ఉండాలి.
తులారాశి వారు ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీరు చేసే ఒక చిన్న నిర్ణయం వచ్చే 4 నెలల ఫలితాన్ని కూడా మార్చే అవకాశం కనిపిస్తుంది. చాలామంది ఈ సంకేతాన్ని గుర్తించరు, కానీ గుర్తించిన వారు మాత్రం ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రహాల అనుకూల ప్రభావం వల్ల మీ అదృష్టం చక్రం నెమ్మదిగా తిరగటం ప్రారంభమవుతుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక పని అకస్మాత్తుగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు ఎంత కాలంగానో ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక శుభవార్త మీ ముఖంలో చిరునవ్వు తీసుకురావచ్చు. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి లేదా వ్యాపారంలో కొత్త అడుగు వేయాలనుకునే వారికి ఈ సమయం ఆశను కలిగిస్తుంది. అయితే అదే సమయంలో ఒక హెచ్చరిక కూడా కనిపిస్తుంది. మీ విజయాన్ని అందరూ ఆనందించరు. మీతో ఎంతో స్నేహంగా ఉన్న ఒక వ్యక్తి మీ నిర్ణయాలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ 4 రోజులు మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను అందరితోనూ పంచుకోవద్దు. మీరు నిశ్శబ్దంగా ముందుకు సాగితే విజయం మీ వైపే ఉంటుంది. ప్రేమ, దాంపత్య జీవితంలో కూడా ఒక కొత్త మలుపు కనిపిస్తుంది. మనస్పర్ధలు ఉన్నవారికి మాట్లాడుకునే అవకాశం వస్తుంది. ఒంటరిగా ఉన్నవారికి ఒక కొత్త పరిచయం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి ఈ సమయంలో మీ జీవితంలోకి వస్తే ఆ వ్యక్తి కేవలం ఒక పరిచయం మాత్రమే కాదు, మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి కారణం కూడా కావచ్చు. అయితే ఒక బంధాన్ని నిలబెట్టేది మీ సహనం, మీ నిజాయితీ. తొందరపడి తీసుకునే నిర్ణయం ఒక మంచి అవకాశాన్ని దూరం చేయవచ్చు. ఈ 4 రోజుల్లో మీరు దైవాన్ని స్మరించి ప్రతి ఉదయం ఒక చిన్న ప్రార్థనతో రోజును ప్రారంభిస్తే మనశ్శాంతి పెరుగుతుంది. ఒక అనుకోని ఖర్చు వచ్చినా అదే సమయంలో మరోవైపు నుంచి ఆదాయం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే గ్రహాలు మిమ్మల్ని పరీక్షిస్తున్నాయి, కానీ చివరికి ఖాళీ చేతులతో మాత్రం వదిలిపెట్టవు. కానీ ఇంకా ఒక అత్యంత ముఖ్యమైన విషయం మిగిలే ఉంది. ఈ 4 రోజుల్లో ఏ రోజు మీకు అత్యంత అదృష్టకమైనది, ఏ రంగు ధరించడం శుభం, ఏ సంఖ్య మీకు కలిసి వస్తుంది, ఇంకా తులారాశి వారు తప్పకుండా చేయాల్సిన ఒక చిన్న పరిహారం ఏంటి? తులారాశి వారు ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆగస్టు 5 నుంచి 8వ తేదీ వరకు మీ జీవితంలో అదృష్టం మీ తలుపు తట్టే అవకాశం కనిపిస్తుంది. కానీ ఆ తలుపు తెరవాలా లేక మూసేయాలా అనేది పూర్తిగా మీ నిర్ణయాలపై మీదే ఆధారపడి ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీకు అత్యంత అనుకూలంగా కనిపించే రోజు ఆగస్టు 7వ తేదీ. ఆ రోజు మీరు ప్రారంభించే పని, తీసుకునే నిర్ణయం లేదా కలిసే వ్యక్తి భవిష్యత్తులో మంచి ఫలితాలకు కారణమయ్యే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కదలటం, ఆర్థికంగా ఒక శుభవార్త వినడం లేదా కుటుంబంలో ఆనందకరమైన వార్త రావడం వంటి సూచనలు కనిపిస్తున్నాయి. తులారాశి వారు మీకు శుభాన్ని పెంచే రంగులు తెలుపు, లేత నీలం, వెండి రంగు. మీకు కలిసొచ్చే సంఖ్యలు 6, 7, 9. ముఖ్యమైన పనులు ఉంటే ఈ సంఖ్యలు లేదా ఈ రంగులను ఉపయోగించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. గ్రహాల అనుగ్రహం మరింత పెరగాలని కోరుకుంటే ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దేవుణ్ణి భక్తితో ప్రార్థించండి. అలాగే ఓం శ్రీం మహాలక్ష్మే నమః మంత్రాన్ని 21 సార్లు జపించి మీ శక్తి మేరకు ఒక అవసరమైన వ్యక్తికి సహాయం చేస్తే మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఇవి ఆధ్యాత్మిక ఆచారాలు మాత్రమే. మీ కృషి, నిర్ణయాలు కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి ఈ సమయంలో మీ జీవితంలోకి వస్తే ఆ పరిచయాన్ని నిర్లక్ష్యం చేయకండి. అలాగే తొందరపడి ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోకండి. ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక కొత్త అవకాశం, ఒక కొత్త దారి లేదా ఒక విలువైన అనుభవానికి కారణం అయ్యే అవకాశం ఉంది. సహనం, వివేకంతో ముందుకు వెళ్తే ఈ పరిచయం మీకు మేలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. చివరిగా మరోసారి గుర్తుంచుకోండి, మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ప్రదేశం ఆధారంగా చూస్తే వ్యక్తిగత జాతకమే అత్యంత ఖచ్చితమైనది. ఈ వీడియోలో చెప్పినవి తులారాశి వారికి సాధారణంగా గ్రహస్థితుల ఆధారంగా కనిపించే అవకాశాలు మాత్రమే. మీ అదృష్టం, మీ వ్యక్తిగత జాతకం అనుకూలిస్తే ఈ ఫలితాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. తులారాశి వారు ఈ విశ్లేషణ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో వీడియోని షేర్ చేయండి. ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విశ్లేషణలు, మంత్రాలు మరియు ప్రతిరోజు కొత్త జ్యోతిష్య విశ్లేషణల కోసం మా ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన జాతక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ జీవితంలో శుభం, సంతోషం, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నమస్కారం.